అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇది ఒక ఎడిటింగ్ లేని వీడియో. మీరు ఈ వీడియోని షేర్ చేయకపోయినా పర్లేదు. కేవలం ఈ వీడియో నన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ అప్డేట్ మీ అందరికీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. ఒక పక్కనేమో ఏఐ రిప్లేస్ చేసేస్తుంది, జాబ్స్ తగ్గిపోతున్నాయి, ఐటీలో స్కోప్ లేదు. దట్స్ వన్ సినారియో. రెండో పక్కనేమో ఓకే, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు తీసేస్తున్నారు. ఏఐ చాలా కాస్ట్ హెవీ అయిపోయింది. కంపెనీస్ అసలు ఏఐని వాడలేకపోతున్నాయి. కంపెనీస్ మళ్ళీ హైరింగ్స్ మొదలు పెట్టేశాయి. 2 ఫ్యాక్టర్స్ రైట్. అసలు సిచ్యువేషన్ ఏంటి? మీరు యాజ్ అ క్యాండిడేట్ ఒకవేళ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ప్రస్తుతం చేయవలసింది ఏంటి? నేను జస్ట్ ఎడ్టెక్లోనో ఆర్ వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూస్ చూసో కాదు. నేను ఆబ్వియస్లీ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఒక ఇండస్ట్రీలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్గా చెప్తున్నాను. డెఫినెట్లీ ఏఐ హ్యాస్ యాన్ ఇంపాక్ట్. దాన్ని డినై చేసే ప్రాబబిలిటీ లేనే లేదు. నేను ఒక పిఆర్ని అంటే ఒక పుల్ రిక్వెస్ట్ని రేస్ చేసేందుకు ఒక 2 years బ్యాక్ 1 day పెడితే అది ఇప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఇట్స్ అట్ దాట్ పేస్. డెఫినెట్లీ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ మేకింగ్ షూర్ దాట్ మనం యాజ్ అ ఇంజనీర్ చేసే పనిని చాలా చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం అనమాట. బికాజ్ యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ప్యారలల్. యూ కెన్ అసైన్ టాస్క్ 1 to Agent 1, టాస్క్ 2 to Agent 2. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ. ఎక్కువగా కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో డెఫినెట్లీ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎస్, ఏఐ ఈజ్ కాస్ట్లీ. బోల్డ్ అంతా అంటే ప్రస్తుతానికి బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి. బట్ వాటిల్లో బాగా పనిచేస్తుంది ఏంటి అంటే ఓపస్ 4.6, 4.7, 4.8 ఇవే. మిగతావన్నీ లైక్ కోడింగ్లో అంత బాగాలేదు. సో నేను కూడా ఎవ్రీడే వాడేది 4.7 ప్రస్తుతానికి. సో ఎస్, ఫీచర్స్ విచ్ ఆర్ గుడ్ ఆర్ కాస్ట్లీ. కాబట్టి చాలా కంపెనీస్ వాటిని యాజ్ డే టు డే ఇన్వెస్ట్మెంట్గా చేయలేకపోతున్నాయి బికాజ్ ఇట్స్ లైక్ కాస్ట్ హెవీ. నౌ ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఓకే. ఇవన్నీ కూడా యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు ఉంటే ఓకే, మీకు ఏఐ టూల్స్ మీ కంపెనీ ఇస్తుందా ఇవ్వదా, మీరు నేర్చుకోలేదా ఆ పార్ట్లో. ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ జాబ్స్, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ యాజ్ అ క్యాండిడేట్ మీకు ఇవన్నీ పెద్దగా ఫరక్ పడకూడదు. ఓకే, ద థింగ్ ఈజ్ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంది. ఏఐ వల్ల నెంబర్ ఆఫ్ రోల్స్ బయట ఇండస్ట్రీలో దేర్ ఈజ్ అ స్టాగ్నేషన్. డెఫినెట్లీ పీపుల్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఏఐ. అది హెవీగాను అంటే ఓకే, క్లౌడ్ మానేశారు బట్ కోపైలట్ ఇస్తున్నారు కదా. కాబట్టి డెఫినెట్లీ ఏ కంపెనీ కూడా ఓకే ఏఐని వాడము, మేము జస్ట్ మనుషులనే వాడతాము అలా చేస్తే మూర్ఖత్వం. అలా ఏం జరగట్లేదు. సో ఏఐ ఈజ్ బీయింగ్ యూస్డ్. బట్ యాజ్ అ క్యాండిడేట్ మీకు ఇవన్నీ పెద్దగా తేడా రావు. బికాజ్ ద రోల్స్ విచ్ యూ సీ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ అగైన్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు హ్యావ్ ఆల్ ది జెన్ ఏఐ స్కిల్స్ రైట్. ఓకే, మనకి జెన్ ఏఐ రోల్స్ ఉంటున్నాయి. ఆ రోల్స్కి ద స్పెసిఫికేషన్ ఇస్ డిఫరెంట్. బట్ ఫర్ ద ఫుల్ స్టాక్ రోల్ ఆర్ డేటా సైన్స్ రోల్ ఏవైతే మనకి ఎగ్జిస్టింగ్ రోల్స్ ఉన్నాయో క్లౌడ్ కానీ డివాప్స్ కానీ వీటిల్లో ద రిక్వైర్మెంట్ ఈజ్ మోస్ట్లీ ద సేమ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ మీకు ఆబ్వియస్లీ ఈ ఏఐ ఏజెంట్స్లో బేసిక్స్ రావాలి రైట్. అగైన్ నేను ఈ వీడియోలో నా కోర్స్ని పిచ్ చేయను కూడా. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దోస్ బేసిక్ స్కిల్స్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద కోర్ స్కిల్ ఈజ్ స్టిల్ ద సేమ్. మీరు జాయిన్ అవ్వబోయే కంపెనీలో ఎంతవరకు ఏఐని వాడతారు ఆర్ వాడరు ఏంటి సినారియో మీ చేతిలో లేదు. ఇట్స్ నాట్ కంట్రోలబుల్. కాబట్టి దాని గురించి అసలు కంగారు పడడం మానేయండి. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, నిజంగా ఈ టూల్ రిప్లేస్ చేస్తుందా ఆర్ నిజంగా ఈ కంపెనీలో ఈ టూలే వాడుతున్నారు, ఈ కంపెనీ టూల్ వాడుతున్నారు, ఏ టూల్ మంచిది అంత అవసరం లేదు. ఓకే, ప్రిపేర్ ఫర్ యువర్ రోల్. డిస్ట్రాక్ట్ అవ్వకండి. జస్ట్ బికాస్ సమ్మన్ సెట్ సంథింగ్ మీరు ప్రస్తుతం నేర్చుకుంటున్న దాన్ని మానేయక్కర్లేదు. రీసెంట్గా టాక్ మీట్లో ఒక లైక్ దర్ ఇస్ అ పర్సన్ 1.5 lakhs పెట్టి ఒక ఇన్స్టిట్యూట్లో పేరు చెప్పను, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకున్నాడంట. సో దట్ కోర్స్ ఇస్ ఫర్ డేటా సైంటిస్ట్ రోల్. ఓకే, సడన్గా ఇప్పుడు అందరూ ఏఐ అంటారని చెప్పి ఆ 1.5 lakh కోర్స్ని కంప్లీట్ చేయకుండా నౌ హీస్ ఎన్రోలింగ్ ఇన్ టు అ డిఫరెంట్ కోర్స్. అది చేయక్కర్లేదు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యూర్ స్కిల్, మీ బేస్ స్కిల్ ఉంటే ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ కెన్ బిల్డ్ ఎనీ ఆఫ్ ది స్కిల్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఓకే, మనకి నెక్స్ట్ 5 to 10 yearsలో దేర్ విల్ బీ అ చేంజ్ ఫర్ షూర్. ఓకే, మనకి ఇవాళ ఉన్న టైప్లోనే ఐటీ ఇండస్ట్రీ ఉండదు. లెట్స్ సే ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఉన్న సినారియో ఎక్స్ అనుకుందాం. ఒక ఎక్స్ అనే స్టేట్లో ఉందనుకున్నాం. ఆ ఎక్స్ అనే స్టేట్ నుంచి ఐటీ ఇండస్ట్రీ మొత్తం వై అనే స్టేట్లోకి ట్రాన్సిషన్ అవ్వాలి అంటే ఆ ట్రాన్సిషన్ విత్ ఇన్ డేస్ ఆర్ వీక్స్లో అవ్వదు. ఇట్ విల్ బి అ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. మీరు చూస్తే కోవిడ్ టైంలో ఐటీ ఇండస్ట్రీకి ఇవాళకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ నన్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 1 or 2 days. ఇట్స్ అ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. వెరీ సిమిలర్లీ ఇవాళ ఉన్న ఐటీ ఇండస్ట్రీకి కంప్లీట్లీ ఏఐని వాడుతూ మనకు వచ్చే ఐటీ ఇండస్ట్రీకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. బట్ ఆ డిఫరెన్స్ గ్రాడ్యువల్గా ట్రాన్సిషన్ అవుతుంది, రేపు మారిపోదు. కాబట్టి మీరు యాజ్ అ జాబ్ సీకర్ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు మీకు జాబ్ ఎప్పుడు కావాలి? ఇవాళ రేపు 1 monthలోనే జాబ్ కావాలి. అంతే తప్ప 5 years తర్వాత వచ్చే జాబ్ కోసం ఇలా ట్రై చేయట్లేదు కదా మీరు. యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ద కరెంట్ జాబ్. సో కరెంట్ జాబ్ సినారియో హ్యాస్
నాట్ సీన్ దట్ ఎక్స్ట్రీమ్ ఎట్. కాబట్టి ఇవాళ ఉన్న మార్కెట్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. చాలామంది అన్న 20 years వరకు ఏ డొమైన్ ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఏ డొమైన్ తోపు, ఏ డొమైన్ తురుము అని చెప్పి అడుగుతూ ఉంటారు. బట్ ద ఆన్సర్ ఈస్ ఎవరు చెప్పలేరు. ఎవరైనా చెప్తున్నారంటే అది అబద్ధం. ద థింగ్ ఈజ్ ఎక్కడ వరకు ఎందుకు, ఒక 6 years బ్యాక్ మనకి ఇవాళ ఏఐ ఇలా ఉంటుందని చెప్పి తెలియదు. కాబట్టి అప్పుడు ఒకళ్ళు వచ్చి 6 years బ్యాక్ నెక్స్ట్ 20 ఏళ్ళు యూఐ యూఎక్స్ విల్ బీ లైక్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, దున్నేస్తుంది ఇంకా అదే తోపు అనుకుని చెప్పారని చెప్పుంటే మేబీ అట్ దట్ పాయింట్ వుడ్ హ్యావ్ బీన్ ట్రూ. బట్ 6 years చూసారు కదా, యూఐ యూఎక్స్ ఇస్ సాల్వ్ గేమ్, ఏఐ కెన్ డూ ఇట్ ఇన్ లైక్ అ వెరీ స్మాల్ టైం. కాబట్టి మనకి రేపు కొత్త డొమైన్ ఏమొస్తుందో తెలియదు. అట్ దాట్ పాయింట్ ఇవాళ ఉన్న వాటిల్లో ఎలా బెస్ట్ అవ్వాలని చూసుకోవాలి తప్ప 20 years తర్వాత ప్రొడిక్షన్ ఇప్పుడు చేసేయగలగాలి అండ్ దాని గురించి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ దాన్ని ఫాలో అవ్వండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీలో చాలామంది జాబ్ని సీక్ చేస్తున్నారు, జాబ్ సీకర్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మీరు నా వీడియోస్తో పాటు ఇంకా చాలా వీడియోస్ చూస్తారు, రైట్? వాటిల్లో సగం వీడియోస్ ఏంటి అంటే ఏఐ కంపెనీస్వి. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముకోవాలనుకుంటే ఏఐ రేపొద్దున మీ అందరినీ రిప్లేస్ చేస్తున్నారని చెప్తారు. ఇంకొక వీడియోస్ ఎవరు? ఎటెక్స్ వాళ్ళు. లేదు ఓకే ఇది బాగానే ఉంది, ఇది నేర్చుకుంటే దాంతోపాటు ఇది నేర్చుకుంటే సరిపోద్ది అంటారు. నిజంగా ఏం జరుగుతుంది అనేది ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి డోంట్ బీ లైక్ టూ మచ్ ఏమంటారు దాన్ని, బయాస్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ దీస్ డైరెక్షన్స్. మీరు ఇప్పుడు చేస్తుంది మీ చేతిలో ఏదైతే కంట్రోల్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఏ రోలు కూడా ఇవాళ ఉన్నది రేపు రిప్లేస్ అయిపోదు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీథింగ్ దట్ యూ లైక్. జాయిన్ అయిపోండి. ఆ తర్వాత ఇఫ్ యూ సీ లైక్ ఒక ఇండస్ట్రీ మారుతుందన్నప్పుడు గ్రాడ్యువల్గా యూ కెన్ ట్రాన్సిషన్ ఇట్, రైట్? అంతే, దట్స్ ది పాయింట్. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. ఎడిటింగ్ లేదు కాబట్టి బోర్ కొట్టుండొచ్చు, బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.